శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి రెండవ భాగం. సృష్టి గురించి 2 మాటలు చెప్పుకుందాం. సృష్టి ఓ అద్భుతం. ప్రకృతి సౌందర్య సృష్టి అలా ఉంచండి. మానవ యంత్ర నిర్మాణమే పరమ అద్భుతం కదా. అసలు మనం ఎలా సృష్టింపబడ్డాం? మనుషులతో సహా సర్వాన్ని దేవుడే సృష్టించాడని ఆస్తికులు అంటారు. కాదు, ఆది మానవుడి అజ్ఞానంలోంచి దైవభావం జనించిందని నాస్తికులు, హేతువాదులు అంటారు. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో పురోగతిని సాధించారు. దాదాపు 1300 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమండలం ఏర్పడిందిట. ఆ తర్వాత 1000 కోట్ల సంవత్సరాలు నిరర్థకంగా చీకటి అలుముకుని శూన్యంగా ఉందట. ఆ తర్వాత అనగా గత 300 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి మీద జీవకణం ఉద్భవించడానికి కావలసిన వాతావరణం ఏర్పడిందని, శీతోష్ణ స్థితి ఏర్పడిందని, అప్పటినుంచే జీవరాశుల పుట్టక ప్రారంభమైందని విజ్ఞాన శాస్త్రవేత్తలు నిజాన్ని నిగ్గు తేల్చారు. కాస్త అటు ఇటుగా వేదాలు కూడా ఏకీభవిస్తున్నాయని కొందరు ఆస్తికులు కూడా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత కొందరు మత్స్యవాదులు శీతోష్ణ స్థితి అనగా గాలి, నీరు, తేమ, వేడి భూమి మీద జీవి పుట్టడానికి తగిన నిష్పత్తిలో ఏర్పడమే కదా, మరి అవన్నీ పంచభూతాలుగా కొలవబడుతున్న దేవుళ్ళే కదా, మరంచేత మనల్ని దేవుడే సృష్టించాడు అనుకుంటే తప్పు లేదు అవటా అన్నారు. చూశారా, ఈ విషయంలో కూడా 2 పడవలే. ఇక జీవ పరిణామ క్రమంలో అనేక జీవులతో పాటు మనం కూడా ఎన్నెన్నో మార్పులు చెంది వేల సంవత్సరాలకి మనిషి రూపం సంతరించుకుని ఉంటాం. అందుకు తగిన జీవ పరిణామ సిద్ధాంతాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. కొందరు ఆవు జన్మ తర్వాత మనిషి జన్మ అంటారు. కొందరు కోతిలోంచి మనిషి పుట్టాడంటారు. చూసారా, మన ప్రయత్నానికి ఆదిలోనే ఎన్ని హంసపాదులో. మన ఆవిర్భావం విషయంలోనే మనకి ఇంకా ఏకాభిప్రాయం శాసించలేదు. సరే, మానవజాతి పుట్టక గురించి ఎలాంటి సందేహాలకి తావు లేకుండా ఇంకా పక్కాగా కనిపెట్టడానికి ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి కనుక ఆ విషయాన్ని నిగ్గు తేల్చే బాధ్యత మేధావులైన శాస్త్రవేత్తలకి వదిలేద్దాం. ఇప్పుడు మనం అద్భుతమైన మానవ యాంత్రిక నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. మనం రోజు గాలి పీలుస్తూ, నీరు తాగుతూ, ముప్పొద్దులా కాస్త ముద్ద తింటుంటే చాలు 100 ఏళ్ళు బతికేస్తాం. ఇంత తక్కువ ఇంధన ఖర్చుతో ఎంతో ఎక్కువ కాలం మన్నే నాణ్యమైన యంత్రం మనిషి యంత్రం కన్నా నాణ్యమైన మరో యంత్రాన్ని ఈ ప్రపంచంలో ఏ ఇంజనీరు ఇంతవరకు డిజైన్ చేయలేదు. మనకి భౌతికంగా పైకి కనిపించేవి మన శరీరాకృతి, కాళ్ళు, చేతులు, తల, జ్ఞానేంద్రియాలు, మర్మావయవాలు వగైరాలు మాత్రమే. కానీ మన శరీరం లోపల ఓ అద్భుత యంత్రాంగం సృష్టింపబడి ఉంది. అది మనం పుట్టింది మొదలు చనిపోయే వరకు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా, మెలకుగా ఉన్నా మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మన ఊపిరితిత్తులు శ్వాసిస్తూనే ఉంటాయి. మన జీర్ణాశయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తూనే ఉంటుంది. వ్యర్థ పదార్థాలని మలమూత్రాలుగా వేడి చేస్తుంది. పోషకాలను రక్తంగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో కాలేయం, కడుపు, పేగులు, కిడ్నీలు వగైరాలన్నీ భాగస్వాములే. నాడీ మండలం, రక్తనాళాల ద్వారా తల వెంట్రుకల నుండి గాలి గోరు వరకు రక్త ప్రసరణ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అంతేనా, మన రక్తాన్ని శుక్ల శోణితంగా మార్చుకుని మన జాతిని మనమే వృద్ధి చేసుకోగల శక్తి కూడా మనకుంది. ఎప్పుడైనా రోగం వస్తే మందులు వేసుకోవడమే మనకు తెలుసు. మన లోపల ఉన్న అద్భుతమైన మెకానిజంతో కూడిన మన ఇంజను ఎవరు రూపకల్పన చేశారు? ఇది ఎంత అద్భుత సౌందర్య సృష్టి! సరే, ఆ గొప్పతనం ఎవరిదైనా, మన పుట్టక ఎప్పుడు జరిగినా, మన గత జన్మ ఏదైనా,
మానవ జాతి పుట్టి వేల వేల సంవత్సరాలు దాటింది కదా. కనీసం ఈ రోజుకైనా మనం మన జీవితాలకు సరైన నిర్వచనం చెప్పగలుగుతున్నామా? జీవితం అంటే ఏమిటి? ఎందుకు? ఏం సాధించడానికి జీవిస్తున్నాం? ఈ మధ్య ఓ సినీ నటి జీవితం అంటే ఐస్ క్రీమ్ లాంటిదని, కరిగిపోయేలోగా చప్పరించేయాలని చెప్పింది. ఓ ప్రముఖ వ్యక్తి ప్రతి జీవి ఓ ప్రయోగశాల, ప్రతి జీవితం ఓ ప్రయోగం అన్నాడు. స్వామి వివేకానందుడు జీవితం ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వెళ్ళకు, నువ్వు ఎక్కడికి వెడతావో అక్కడికి జీవితాన్ని తీసుకెళ్ళు అన్నారు. అన్నీ జీవితమే నేర్పుతుందని, జీవితం జూదం లాంటిదని, జీవితం అంటే ఒలకపోసి ఎత్తుకోవడం లాంటిదని, మనమే మన జీవితానికి ఓ దిశ నిర్దేశించుకుని ఆ చట్టంలో బతకాలని, జీవితం అంటే తిరుగు ప్రయాణానికి టికెట్ కొనుక్కుని రైలు ఎక్కడం లాంటిదని, జీవితం అంటే యుద్ధం లాంటిదని మన సమకాలీన మేధావులు ఎన్నో థియరీలు చెబుతారు. జీవితం పచ్చనోటు లాంటిదని, దాన్ని ఒక్కసారి మాత్రమే ఖర్చు పెట్టుకోగలమని, మనం విధించుకున్నవి తప్ప జీవితానికి పరిమితులంటూ ఏమీ ఉండవని, జీవితం సైకిల్ ప్రయాణం లాంటిదని, అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతూనే ఉండాలని వివిధ ఇంగ్లీషు మేధావులు చెప్పారు. ఓ విషయం గురించి అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు అంటే ఆ విషయానికి సరైన నిర్వచనం లేనట్టేగా. అంటే ఎవరికి తోచినట్టు వారు జీవిస్తారనేగా దాని అర్థం. ఇంకో నానుడు ఉంది, అందరి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉండవు అవటా అంటూ ఉంటాం. అంటే ఏమిటి? కొందరి జీవితాలు పంచభక్ష పరవాన్నాలతో కూడిన విస్తరిలాగా, కొందరి జీవితాలు ప్లేటు భోజనం వడ్డించిన విస్తరిలాగా, మరి కొందరి జీవితాలు ఖాళీ విస్తరిలాగా, ఇంకొందరి జీవితాలు కుక్కలు చింపిన విస్తరిలాగా రకరకాలుగా ఉంటాయన్నమాట. యథావాత అందరి జీవితాలు ఒకేలా ఉండవని తేలింది కదా. మరంచేత అందరి జీవితాలు ఒకేలా ఉండనప్పుడు గంపగుత్తగా అందరికీ ఒకే జీవన విధానం ఎలా వర్తిస్తుంది? దాని అమలు సాధ్యమయ్యే పని కాదు కదా. మరంచేత ఎవడి జీవిత పడవ వాడిదే. గాంధీజీ జీవన విధానం, మదర్ థెరిస్సా జీవన విధానం, ఇలా కొందరు ప్రముఖుల జీవితాల పట్ల మనకి ఆరాధన ఉండొచ్చు. కానీ కోటాను కోట్ల మానవ జాతి మొత్తం వారిలా జీవించాలని భావించదు. ఇక్కడ ఓ చిన్న కవిత లాంటివి చెప్పుకుందాం. బతకు, జీవించు, బతకలేక చస్తే అది మరణం, జీవించలేక మరణిస్తే అది చిరస్మరణీయం. మరించేత ఏదోలా బతకడం వేరు, ఇలాగే బతకాలి అని ఓ లక్ష్యంతో బతకడం వేరు. ఓ తమిళ సినిమాలో పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే నీ తప్పే అని చెప్పారు. యాతావాత ఎవరి జీవిత విధానాన్ని వారి పరిస్థితులకు తగిన విధంగా నిర్దేశించుకోవాలని తేలింది. ఎందుకంటే మొత్తం మానవజాతి అంతా ఇదిగో ఈ విధంగానే జీవించాలి అని శాసించే శక్తి ఎవరికీ లేదుగాక లేదు. కానీ ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి ప్రాణికి ఓ నిర్దిష్టమైన జీవన విధానం ఉంది. మిగతా ప్రాణులన్నింటికీ ఉన్న ఆ జీవన విధానమే మానవజాతికి వర్తిస్తుంది. ఆ విధానం పేరు స్వేచ్ఛ. స్వేచ్ఛగా జీవించటమే సకల జీవుల, సకల ప్రాణుల, సకల మానవుల జీవన విధానం. స్వస్తి.